హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై జర్నాలిజా ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. నా స్టైల్లో కాకరకాయ కారం ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ముందుగా నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వాటిని తొడాలు తీసి అండ్ దానిపైన ఉన్న చెక్కును కూడా నీట్గా తీసేసుకున్నానండి. తీసుకొని వాటిని నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. చాప్ చేసుకున్న కాకరకాయలలో బాగా కొంచెం ఉప్పు వేసుకొని బాగా వాటిని బాగా కలుపుకోవాలండి. ఎలా అంటే ప్రతి ముక్కకి మనం వేసే ఉప్పు పట్టాలండి. సాల్ట్ వద్దు, కల్లుప్పు యూస్ చేయండి, బాగా పడుతుంది అండ్ బాగుంటుంది. కాకరకాయ కూడా చేదు అనేది మనం ఫ్రై చేసుకుంటే అనిపించదు. సో అందుకని రాక్ సాల్ట్ తీసుకోండి. రాక్ సాల్ట్ తీసుకొని బాగా కలుపుకొని ప్రతి ఈచ్ ముక్కకు కూడా ఉప్పు పట్టేటట్టు చూసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానివ్వండి మూత పెట్టేసి రెస్ట్ పొజిషన్లో ఉంచండి. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో. అలా ప్రతి ముక్కకు పట్టేటట్టు కలుపుకొని వాటర్ పోసుకొని కడుక్కోవాలండి బాగా. ఆ కడుక్కున్న కాకరకాయల్ని మనం బాగా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని, నేను నాన్ స్టిక్ కడాయి కూడా తీసుకోవట్లేదు, చూడండి సిల్వర్ కడాయిలోనే తీసుకుంటున్నాను. ఆ కడాయిలో ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు, కొంచెం ఆయిలే వేసాను చూడండి. అవి ఆ ఆయిల్లో గట్టిగా పిసుక్కొని కాకరకాయల్ని వేసుకోవాలండి. అప్పుడే మనకి చేదు అనేది రాదు, లేకపోతే చేదు అనిపిస్తుంది కాకరకాయ ఫ్రై అయినా కానీ. ఓకేనా, చూడండి ఎలా గట్టిగా పిండుతున్నానో నేను. అలా మొత్తం పిండుకొని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కొంచెం ఒకసారి కదిలించుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా చేసుకుంటే మనం కాకరకాయ కారం వారం రోజులైనా కానీ పాడవదండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యేసరికి మనం దాంట్లో కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కొబ్బరి, రాక్ సాల్ట్, కారం, వెల్లుల్లి మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ కారం కూడా బాగుంటుంది. మనం కలుపుకొని రైస్లో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. పట్టిన కారం అనేది ఇలా ఉండాలండి. చూడండి నేను చూపిస్తున్నాను ఎలా ఉందో, ముద్ద పడినట్టు ఉండాలి. అలా అయితే బాగుంటుంది. మధ్య మధ్యలో మనం కాకరకాయల్ని మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది, లేకపోతే వగరుగా అనిపిస్తుంది. సో మధ్య మధ్యలో కదిలించుకోవాలి. ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ ఆయిల్లోనే మనం కావాల్సినట్టు క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకుంటే ప్రతి ముక్క కూడా బాగా ఉడుకుతుందండి. అలా ఉడకడం వల్ల మనకి పచ్చి పచ్చిగా అనిపించడం, లేకపోతే ముక్క మెత్తగా ఉండడం అలా ఉండదండి. క్రిస్పీనెస్ వస్తుంది అండ్ అలాగే బాగా ఫ్రై కూడా అవుతుంది పీస్ అనేది.
చూడండి ఎలా ఉంటుందో. చూశారు కదా ఎంత రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా కనబడుతుందో మనకి. ఇప్పుడు ఆ కారం మనం వేసుకోవడానికి ముందుగా ఆ ఫ్రై అయిన కాకరకాయల్ని మొత్తం ఒక సైడ్ కనుక్కొని ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనియండి. అలా వేసుకుంటే తినేటప్పుడు కారంలో మనకి మినప్పప్పు శనగపప్పు ఇవనేవి బాగా తింటుంటే బాగుంటాయి, అందుకని అవి వేసుకుంటే తాలింపు గింజలు బాగుంటుంది. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న కారం మొత్తం వేసుకోవాలండి. ఓకేనా, వేసుకొని బాగా కదిలించుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే మనకి కొబ్బరి వేసేది కదండి పచ్చిగా అనిపిస్తుంది. సో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవుతున్న తర్వాత బాగా కారం కూడా బాగా ఫ్రై అయింది అనిపిస్తే అప్పుడు మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి ఒక వారమైనా కానీ పాడవదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి కాకరకాయ కారంతోనే మనం తినేసేయచ్చు. చూశారు కదా, ముక్క ఇలా పట్టుకొని మనం ఇది చేస్తేనే తునిగిపోతుంది. సో అంత బాగుంటుంది. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. బాయ్.